హాయ్ అండి. నా పేరు లావణ్య. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇదే థర్మల్ ప్లాంట్. మా రూమ్ దగ్గర నుండి చూస్తే ఇలా కనిపిస్తుంది. నైట్ అయితే ఇంకా చాలా బాగా కనబడుతది. లైట్స్ ఉంటాయి. మంచిగా కనిపిస్తది లైట్స్‌తోని. ఇదంతా మా చుట్టుపక్కల ఏరియా. చిన్న చిన్నగా అన్ని బిల్డింగ్స్ అన్నీ పడుతున్నాయి. మేము వచ్చినప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది. మంచిగా కొంచెం గ్రీనిష్‌గానే ఉంటుంది. బావుంటుంది. మా ఓనర్ వాళ్ళదైతే ఇంకా బాగుంటుంది కింద. ఒకసారి వీడియో తీసి చూపిస్తాను మీకు. ఈరోజు ఉగాది పండగ కదా, ఇంకా నేను బచ్చాలు చేద్దామని ఒక అర్ధగంట ముందే ఇది పప్పు నానబెట్టేసుకున్నాను. ఇలా నానబెట్టేసుకోవడం వల్ల మంచిగా ఉడుకుతుంది కదా పప్పు. ఇదివరకైతే నేను ఇలా నానబెట్టేదాన్ని కాదు, డైరెక్ట్గా వేసేదాన్ని. ఎందుకంటే అప్పుడు ఇంకా దేవుడి కోసం చేసేది కదా, మనం స్నానం చేయగానే వెంటనే ఇలా ప్రసాదం చేసుకోవాలి కదా అని నేను అలా చేసేదాన్ని. కానీ అలా కాకుండా ఈసారి కొంచెం లేట్గానే చేశాను. ఎందుకంటే పప్పు నాకు అసలు ఎప్పుడు కూడా ఉడకదు. సగం ఉడుకుతుంది, సగం ఉడకదు, ఎన్ని విజిల్స్ వేసినా సరే. అయితే ఈసారి ఏం చేశానంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి అలా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత నేను కుక్కర్లో వేసుకొని ఒక 5 విజిల్స్ వేయించాను. అప్పుడు మంచి స్మూత్గా అయింది పప్పు. అందులో కొన్ని వాటర్ ఉంటాయి కదా, వాటర్లో నుంచి పప్పు తీసేయకుండా అదే వాటర్లో మనం బెల్లం కానీ చక్కెర కానీ వేసుకొని ఒక 10 మినిట్స్ వదిలేసామంటే బెల్లం మొత్తం స్మూత్గా అవుతుంది, మొత్తం దగ్గర పడుతుంది. అప్పుడు మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. భక్ష్యాలు చేసుకోవచ్చు, బచ్చాలు చేసుకోవచ్చు, ఇంకా బూరెలు చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా మనకు ఈ పప్పు అనేది మంచి సాఫ్ట్గా అవుతుంది. ఏదంటే మనం అది స్టఫ్డ్ రోటీ కింద కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నేను ఈరోజు అదే చేద్దాం అనుకున్నాను, భక్ష్యాలు స్టఫ్డ్ రోటీ కింద. కానీ మా పిల్లలు అన్నారు, అలా వద్దు మమ్మీ, బచ్చాలే చేయి అంటే మన తెలంగాణ స్టైల్లో బచ్చాలంటే రౌండ్గా చేసుకుంటాం, మధ్యలో పప్పు పెట్టేసి రౌండ్గా చేసుకుంటాం, లేకపోతే కర్జల్లాగా చేసుకుంటాం కదా. ఇంకా నేను అలాగే చేశాను. మా పిల్లలకైతే అదే నచ్చుతుంది. మమ్మీ అదే చేయి మమ్మీ, బాగుంటుంది అని అంటే ఇంకా అదే చేశాను. ఇంకా చూడండి కుక్కర్లో నేను ఇది మంచిగా ఉడికిపోయింది, బెల్లం కూడా కరిగిపోయింది. ఇందులో ఒక స్పూన్ ఆయిల్ లేదా ఘీ అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం, టేస్ట్ని బట్టి. మా ఇంట్లో వాళ్ళు తినరు ఘీ అని, నేను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే అసలు చేతికి కూడా అంటుకోకుండా, గిన్నెకి కూడా అంటుకోకుండా మనకి ఒక బాల్స్ లాగా వస్తుంది. అంటే మనం బూరెలు వేసుకోవడానికి కూడా ఈ పప్పు అనేది చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా నాలాగా అంటే తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది, నాలాగా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చెప్తున్నాను, ఈజీగా ఉంటుందని. ఇప్పుడు నేను ఇంకా చపాతీ లాగా చేసుకొని మా స్టైల్లో బచ్చాలు అయితే చేస్తున్నాను. మా పిల్లలైతే నేను చేస్తాను నా వెంట పడుతున్నారు. కానీ వాళ్ళు లేట్ అవుతుందిరా నేనే చేస్తాను అన్నా కూడా వినకుండా చేస్తున్నారు. వాళ్ళు కూడా చేశారు. ఆ వీడియో చూపిస్తాను నేను. ఇప్పుడైతే బచ్చాలు అయితే చేయడం స్టార్ట్ చేశాను. ఈరోజు ఉగాది స్పెషల్. మా పిల్లలే వాళ్ళు ఉగాది పచ్చడి చేశారు. చాలా బాగా చేశారు, మంచిగా కుదిరింది. మీకు కూడా వీడియో పెట్టానుగా, చూసే ఉంటారు. చాలా బాగా ఉంది పచ్చడి. ఇంకా ఈరోజు మేము బయటికి వెళ్దాం అనుకున్నాము, కానీ కుదరలేదు. గుడికి వెళ్దాం అనుకున్నాము, గుడికి వెళ్ళడం కూడా కుదరలేదు. ఇంకేం చేస్తాం, ఇంట్లోనే ఉండిపోయాము. ఇంకా దేవుడి దగ్గర దండం పెట్టుకొని బచ్చాలు చేసుకొని ఈ పచ్చడి చేసుకోవడం వల్లనే అయిపోయింది. మా పిల్లలు చూడండి బచ్చాలు చేస్తున్నారు. మా చింతలు డిజైన్ బాగా చేసిందట, తెగ సంబరపడిపోతుంది. చాలా బాగా చేసింది డిజైను. నేను సరిగా చూపించలేదు, ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా తొందర చేసుకుందామని చేస్తున్నాను అన్నట్టు. ఇంకా చాలు అంటే కూడా వినకుండా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అది అయిపోయేదాకా దాన్ని వెంటబడ్డారు. ఇంకా వాళ్ళు చేస్తూనే ఉన్నారు, నేను కాలుస్తూనే ఉన్నాను. ఇంకా నేను చేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకొని మేము కూడా తినేసాము. మనకు బచ్చాలు కూడా మంచిగా నూనె వేడి అయిన తర్వాత వేసుకుంటే మంచిగా కాలుతాయి. మరీ ఎక్కువ వేడి పెట్టుకోకూడదు, మరీ ఎక్కువ చల్లగా కూడా పెట్టుకోకూడదు. మరీ ఎక్కువగా వేడిగా పెట్టుకుంటే ఏంటంటే అలాగే పిండిలాగా ఉండిపోతుంది. అందుకు కొంచెం మీడియం ఫ్లేవర్లో ఉంచుకుంటే మంచిది. ఇది చిన్న కడాయి కదా, నేను ఒక్కొక్కటి వేసి చేస్తున్నాను. మా పిల్లలైతే ఇంకా వాళ్ళ హడావిడిలో వాళ్ళే ఉన్నారు. అన్నీ వాళ్ళే చేస్తామంటారు. ఏ పనైనా కానీ పెద్దవితో చేస్తారో లేదో తెలియదు, కానీ ఇప్పుడైతే
ఎన్ని పనులంటే అన్ని పనులు వాళ్ళే చేస్తామని పోటీ పడతారు. నేనే ఎక్కువ చేయాలి, నేనే ఎక్కువ చేయాలని. ఎప్పుడు చూసినా నాకు హెల్ప్ చేయాలని అనుకుంటారు. మమ్మీ నీకు హెల్ప్ చేస్తాం అంటారు. చూడండి ఎంత బాగా చేస్తున్నారు. ఇంకా లాస్ట్కి దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టేసుకున్నాము.